ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం ఇన్సర్ట్ ట్యాబ్లో ఫిల్టర్స్ గ్రూప్లో ఉండే స్లైసర్ ఆప్షన్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో స్లైసర్ అంటే ఏంటి అండ్ ఈ స్లైసర్ ఆప్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి అంటే ఈ ఆప్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఎక్సెల్లో స్లైసర్ ఆప్షన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. చూడండి ఎక్సెల్లో స్లైసర్ ఆప్షన్ అనేది విజువలైజ్ ఫిల్టర్ అంటే స్లైసర్ని యూజ్ చేసి ఒక డేటాని ఫిల్టర్ అనేది చేస్తారు. అంటే డేటాని ఫిల్టర్ చేయడానికి స్లైసర్ని యూజ్ చేస్తారు. ఎలా అంటే ఈ స్లైసర్ అనేది ఎటువంటి డేటాని ఫిల్టర్ చేస్తుందంటే ఓన్లీ టేబుల్ ఫార్మాట్లో ఉన్న డేటాను మాత్రమే ఫిల్టర్ అనేది చేస్తుంది అండ్ ఆ డేటా పైనే స్లైసర్ అనేది అప్లై అవుతుంది. అంటే టేబుల్ ఫార్మాట్లో ఉన్న డేటా రేంజ్ పైనే స్లైసర్ అనేది అప్లై అవుతుంది అండ్ ఆ డేటాను మాత్రమే ఫిల్టర్ అనేది చేయగలుగుతుంది. నార్మల్ డేటా రేంజ్పై స్లైసర్ అనేది అప్లై అవ్వదు. అలానే ఎక్సెల్లో ఎక్కువ వరకు ఈ స్లైసర్ని యూజ్ చేసి పైవట్ టేబుల్ డేటాని ఫిల్టర్ అనేది చేస్తారు. అంటే పైవట్ టేబుల్ డేటాని ఫిల్టర్ చేయడానికి ఈ స్లైసర్ ఆప్షన్ని యూజ్ చేస్తారు. మీకు ఎలా చూపిస్తాను ఈ వీడియోలో. ఇలా మనకి స్లైసర్ అనేది ఇలా యూజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ స్లైసర్ని యూజ్ చేసి ఈ డేటాని ఫిల్టర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. చూడండి ఇక్కడ నేను డేటా అనేది సింపుల్ ఫార్మాట్లో తీసుకున్నాను. ఎంప్లాయీ ప్రోడక్ట్ సేల్స్ డేటా అనేది తీసుకున్నాను. ఈ డేటాలో ఎంప్లాయీ నేమ్, డిజిగ్నేషన్, ప్రోడక్ట్, సిటీ, రీజన్, సేల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటాని మనకున్న రిక్వైర్మెంట్ని బట్టి ఫిల్టర్ అనేది చేయాలి. అది కూడా స్లైసర్ని యూజ్ చేసి. ఎలా అంటే ఈ డేటాని సిటీ వైజ్ కానీ లేదంటే ప్రోడక్ట్ వైజ్ కానీ లేదంటే రీజన్ వైజ్ కానీ ఫిల్టర్ అనేది చేయాలి. అది కూడా స్లైసర్ని యూజ్ చేసి. కాబట్టి ఇప్పుడు ఈ డేటాపై మనం స్లైసర్ అనేది ఇన్సర్ట్ చేద్దాం, అంటే అప్లై చేద్దాం. స్లైసర్ డేటాపై అప్లై చేసే ముందు ఆ డేటా టేబుల్ ఫార్మాట్లో ఉందో లేదో చూసుకోవాలి. లేకపోతే ఆ డేటాని టేబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డేటా అనేది టేబుల్ ఫార్మాట్లో లేదు కాబట్టి ఇప్పుడు నేను ఈ డేటాని టేబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తాను. చూడండి టేబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ టేబుల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఈ విండో ఓపెన్ అవుతుంది, క్రియేట్ టేబుల్. ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయండి. మనకి డేటా అనేది టేబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ కావడమే కాకుండా ఇక్కడ మనకి రిబ్బన్పై టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్లోంచి మనం టేబుల్ స్టైల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అండ్ సమ్ మోర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నేనైతే స్టైల్ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటాను. టేబుల్ స్టైల్స్లోకి వెళ్ళి ఇక్కడ నన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ డేటాపై స్లైసర్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ మనం స్లైసర్ అనేది ఈ టేబుల్ డిజైన్ అనే ట్యాబ్లోంచి కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఎలా అంటే ఇన్సర్ట్ స్లైసర్ అనే ఆప్షన్ ఇక్కడ కూడా ఉంటుంది. చూడండి ఇన్సర్ట్ స్లైసర్ అనే ఆప్షన్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా స్లైసర్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. నేనైతే ఇన్సర్ట్ ట్యాబ్లోంచి ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ట్యాబ్, ఫిల్టర్స్ గ్రూప్లో స్లైసర్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇలా ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇన్సర్ట్ స్లైసెస్. ఈ విండోలో మన డేటాలో ఏ కాలమ్ డేటా అవుతుందో ఆ కాలమ్స్ డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది విత్ హెడర్ నేమ్స్తోని. ఇప్పుడు మనం ఈ డేటాని ఏ వాల్యూస్ని బేస్ చేసుకొని ఫిల్టర్ అనేది చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయగానే మనకి స్లైసెస్ అనేవి ఇన్సర్ట్ అవుతాయి, అంటే ఓపెన్ అవుతాయి. చూడండి ఇక్కడ నేను ప్రోడక్ట్, సిటీ, రీజన్ 3 వాల్యూస్ని బేస్ చేసుకొని స్లైసెస్ని ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, చూడండి మనకి 3 స్లైసెస్ అంటే 3 స్లైసర్ విండోస్ అనేది ఓపెన్ అయ్యాయి. ఒకటి ప్రోడక్ట్, సిటీ, రీజన్. ఇప్పుడు ఈ విండోస్ని క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. ఆ విండోపై క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి, మూవ్ అవుతుంది. ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను. ఇప్పుడు సిటీ, అలానే ప్రోడక్ట్. ఓకే, ప్రోడక్ట్ ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం. అడ్జస్ట్ కావట్లేదు, ఓపెన్ చేద్దాం. మనం ఎప్పుడైతే స్లైసెస్ని ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు మనకి రిబ్బన్పై ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. చూడండి స్లైసర్ అనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్లోంచి మనం ఇన్సర్ట్ చేసిన స్లైసెస్ స్టైల్
అండ్ సమ్ మోర్ సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఏ స్లైసర్ అయితే సెలెక్ట్ చేసామో ఆ స్లైసర్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్లైసర్ స్టైల్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన స్టైల్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ లైట్ గ్రీన్ సెలెక్ట్ చేస్తాను చూడండి. ఇలా స్లైసర్ స్టైల్ అనేది ఇలా చేంజ్ చేసుకోవచ్చు. లేదు వద్దనుకుంటే క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ స్టైల్ తీసేస్తాను. ఎలా అంటే మనం స్లైసర్ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఏ స్టైల్ అయితే వచ్చిందో ఆ స్టైల్ తీసుకుంటాను. ఈ స్టైల్ అనేది లైట్ బ్లూ కలర్ కాబట్టి స్టైల్స్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్టింగ్లో ఉంది లైట్ బ్లూ. ఓకే, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఈ విండోని ఇక్కడ అడ్జస్ట్ చేయడానికి మనం ఆ స్లైసర్స్లో ఆ బటన్స్ని నంబర్ ఆఫ్ కాలమ్స్లోకి చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఈచ్ స్లైసెస్లో బటన్స్ అనేవి సింగిల్ కాలంలో ఉన్నాయి. సింగిల్ కాలంలో ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మనకి బటన్స్ గ్రూప్ అని చూడండి. బటన్స్ గ్రూప్లో కాలమ్స్ చూపిస్తుంది కదా, కాలమ్స్ 1 అని చూపిస్తుంది. అంటే ఈచ్ స్లైసర్లో బటన్స్ అనేవి సింగిల్ కాలంలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 2 ఇచ్చామనుకోండి, 2 కాలమ్స్లోకి బటన్స్ అనేది చేంజ్ అవుతాయి. ఇక్కడ 4 బటన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 4 ఇస్తాను. 4. ఇప్పుడు ఈ విండోని అడ్జస్ట్ చేద్దాం. అంటే ఆ విండో సైజ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేద్దాం. అంటే ఇంక్రీజ్ చేద్దాం. ఎలా అంటే ఆ విండో చుట్టూ సర్కిల్ మార్కర్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపై క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ మనకి సైజ్ గ్రూప్ ఉంది చూడండి, ఇందులో హైట్ విడ్త్, ఇక్కడ నుంచి కూడా ఆ విండో సైజ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ కూడా హైట్ విడ్త్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి బటన్స్ గ్రూప్లో. ఈ ఆప్షన్స్ ఏంటంటే మనకి ఈచ్ స్లైసెస్లో బటన్స్ ఉన్నాయి కదా, ఆ బటన్స్ హైట్ విడ్త్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్స్. ఇప్పుడైతే ఈ విండో సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. చూడండి, ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ కొంచెం సైజ్ అనేది డిక్రీజ్ చేసి విండోని ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఇలా మనం స్లైసర్ విండోని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే స్లైసర్ విండోలో ఉన్న బటన్స్ని సింగిల్ కాలంలో కాకుండా నంబర్ ఆఫ్ కాలమ్స్లోకి ఇలా చేంజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ స్లైసర్ క్యాప్షన్ ఆప్షన్ నుంచి చూడండి, ఇందులో ఇక్కడ క్యాప్షన్ చూపిస్తుంది. క్యాప్షన్ అంటే ఆ స్లైసర్ హెడ్డింగ్. ఇక్కడ మనం ప్రోడక్ట్ స్లైసర్ని సెలెక్ట్ చేసాం కాబట్టి ప్రోడక్ట్ అని చూపిస్తుంది. సిటీ సెలెక్ట్ చేస్తే సిటీ చూపిస్తుంది. రీజియన్ సెలెక్ట్ చేస్తే రీజియన్ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ ఆ క్యాప్షన్ అంటే స్లైసర్ విండో హెడ్డింగ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని రిమూవ్ చేసి మనకు కావాల్సిన టైటిల్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ స్లైసర్ సెట్టింగ్స్ ఇందులోంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. దానిపై క్లిక్ చేయండి, ఈ విండో ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ కూడా క్యాప్షన్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఆ స్లైసర్ హెడ్డింగ్ని హైడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి డిస్ప్లే హెడర్, దీనిపై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేసామంటే హైడ్ అవుతుంది హెడర్ అనేది. హెడర్ మళ్ళీ కనిపించాలనుకుంటే, షో అవ్వాలనుకుంటే మళ్ళీ సేమ్ ఆప్షన్ స్లైసర్ సెట్టింగ్స్, డిస్ప్లే హెడర్ సెలెక్ట్ చేయండి, ఓకేపై క్లిక్ చేయండి. చూడండి, హెడ్డింగ్ అనేది షో అవుతుంది, కనిపిస్తుంది. ఇలా మనం ఈ స్లైసర్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ని యూజ్ చేసి మనం ఇన్సర్ట్ చేసిన స్లైసర్ స్టైల్ అండ్ సమ్ మోర్ సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ స్లైసర్స్ని యూజ్ చేసి డేటాని ఫిల్టర్ చేద్దాం. ఎలా అంటే ప్రోడక్ట్ వైజ్ అంటే ప్రోడక్ట్ వైజ్, సిటీ వైజ్ అంటే సిటీ వైజ్, రీజన్ వైజ్ అంటే రీజన్ వైజ్. చూడండి, ఫస్ట్ సిటీ వైజ్ ఫిల్టర్ చేస్తాను. ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూడాలనుకుంటే ఇక్కడ హైదరాబాద్పై క్లిక్ చేయండి. చూడండి, ఓన్లీ హైదరాబాద్కి సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అయి కనిపిస్తుంది. అలానే విజయవాడకి సంబంధించిన డేటాను చూడాలనుకుంటే విజయవాడపై క్లిక్ చేయండి. చూడండి, విజయవాడకి సంబంధించిన డేటా మాత్రమే కనిపిస్తుంది. వరంగల్ అంటే వరంగల్, తిరుపతి అంటే తిరుపతి, గుంటూరు అంటే గుంటూరు, విజయవాడ అంటే విజయవాడ. ఇలా మనం ఏ సిటీపై అయితే క్లిక్ చేస్తామో, అంటే ఏ ఆప్షన్పై అయితే క్లిక్ చేస్తామో ఆ ఆప్షన్కి సంబంధించిన డేటాను మాత్రమే ఫిల్టర్ చేసి చూపిస్తుంది. అంటే ఆ సిటీ నేమ్కి సంబంధించిన డేటాను మాత్రమే ఫిల్టర్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి క్లియర్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి, ఫిల్టర్ అనేది క్లియర్ అవుతుంది. అలానే ప్రోడక్ట్ వైజ్ ఫిల్టర్ చేయాలనుకుంటే ప్రోడక్ట్. ఇప్పుడు కీబోర్డ్కి సంబంధించిన డేటాను ఫిల్టర్ చేసి చూడాలనుకుంటే కీబోర్డ్
సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఓన్లీ కీబోర్డ్కి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూపిస్తుంది. ర్యామ్ అంటే ర్యామ్, చూడండి ర్యామ్కి సంబంధించిన డేటా ఫిల్టర్ అయ్యి కనిపిస్తుంది. మౌస్ అంటే మౌస్, చూడండి మౌస్కి సంబంధించిన డేటా ఫిల్టర్ అయ్యి కనిపిస్తుంది. ఎస్ఎంపిఎస్ అంటే ఎస్ఎంపిఎస్. ఇలా మనకు కావాల్సిన విధంగా డేటాని ఫిల్టర్ చేసి చూసుకోవచ్చు. అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేయాలనుకుంటే ఇక్కడ క్లియర్ ఫిల్టర్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లియర్ ఫిల్టర్పై క్లిక్ చేయండి, క్లియర్ అవుతుంది. రీజియన్ వైజ్ అంటే రీజియన్ వైజ్, చూడండి ఈస్ట్ రీజియన్ సెలెక్ట్ చేసుకున్నామంటే చూడండి ఈస్ట్ రీజియన్కి సంబంధించిన డేటా ఫిల్టర్ అయి కనిపిస్తుంది. వెస్ట్ అంటే వెస్ట్, చూడండి వెస్ట్కి సంబంధించిన డేటా ఫిల్టర్ అయి కనిపిస్తుంది. అప్లై చేసిన ఫిల్టర్ క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ ఫిల్టర్ పై క్లిక్ చేయండి. ఇలా మనం స్లైసెస్ని యూజ్ చేసి డేటాని మనకున్న రిక్వైర్మెంట్ని బట్టి ఫిల్టర్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ స్లైసెస్ని యూజ్ చేసి ఈచ్ ఆప్షన్ని ఇండివిజువల్గా యూజ్ చేసాం కదా, ఇండివిజువల్గా కాకుండా మల్టిపుల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ చేయాలన్నా చేయొచ్చు. అంటే మల్టీ సెలెక్ట్ చేసుకొని డేటాని ఫిల్టర్ చేయాలన్నా చేయొచ్చు. చూపిస్తాను చూడండి ఎలా అంటే, ఇప్పుడు హైదరాబాద్లో కీబోర్డ్కి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూడాలనుకుంటే ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి హైదరాబాద్కి సంబంధించిన డేటా ఫిల్టర్ అయింది. ఇప్పుడు కీబోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి హైదరాబాద్లో ఓన్లీ కీబోర్డ్కి సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అయ్యి కనిపిస్తుంది. అలానే ర్యామ్ అంటే ర్యామ్, చూడండి ర్యామ్కి సంబంధించిన డేటా ఫిల్టర్ అయ్యి కనిపిస్తుంది. అలానే ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, హైదరాబాద్తో పాటు వన్ మోర్ సిటీ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, అంటే తిరుపతి కానీ విజయవాడ కానీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి మల్టీ సెలెక్ట్, ఈ ఆప్షన్ని అనేబుల్ చేసుకోవాలి. అనేబుల్ చేసుకొని మనం వన్ మోర్ సిటీ నేమ్ అంటే వన్ మోర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగలుగుతాం. లేకపోతే ఆప్షన్ని అనేబుల్ చేసుకోకుండా సెలెక్ట్ చేసామంటే చూడండి ఏమవుతుందో. ఇక్కడ విజయవాడ సెలెక్ట్ చేస్తాను, చూడండి ఓన్లీ విజయవాడకి సంబంధించిన డేటా మాత్రమే చూపిస్తుంది. హైదరాబాద్ అనేది అన్సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనం మల్టిపుల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ని కంపల్సరీ అనేబుల్ చేసుకోవాలి. ఎప్పుడు అనేబుల్ చేసుకోవాలంటే మనం ఆ స్లైసర్లో ఫస్ట్ ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాకనే ఈ ఆప్షన్ని అనేబుల్ చేసుకోవాలి. ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోకుండా ఈ మల్టీ సెలెక్ట్ ఆప్షన్ని అనేబుల్ చేసుకున్నామంటే అప్పుడు మనకి డేటా అనేది డిఫరెంట్గా ఫిల్టర్ అవుతుంది. అంటే రివర్స్ వేలో ఫిల్టర్ అవుతుంది. మీకు ఎలా చూపిస్తాను అది కూడా. ఇప్పుడు ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి, అనేబుల్ అవుతుంది. ఇప్పుడు ఏ సిటీ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా ఆ సిటీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి విజయవాడ సెలెక్ట్ చేసాం కదా, హైదరాబాద్ చూడండి. అలానే తిరుపతి అంటే తిరుపతి చూడండి. అలానే ప్రోడక్ట్లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం ఆల్రెడీ ర్యామ్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా మల్టీ సెలెక్ట్ అనేబుల్ చేసుకొని ర్యామ్ సెలెక్ట్ చేసాం కాబట్టి కీబోర్డ్ చూడండి ర్యామ్ అండ్ కీబోర్డ్ హైదరాబాద్ తిరుపతి విజయవాడలో ఎవరెవరు సేల్ చేశారో ఫిల్టర్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ ఫిల్టర్, మనం ఏ స్లైసర్పై అయితే ఫిల్టర్ అప్లై చేసామో ఆ స్లైసర్పై క్లియర్ ఫిల్టర్పై క్లిక్ చేయండి. ఇక్కడ మనం ప్రోడక్ట్ సిటీపై అప్లై చేసాం కాబట్టి క్లియర్. అలానే ఈ మల్టీ సెలెక్ట్ ఆప్షన్స్ని డిజేబుల్ చేసుకోండి, లేదంటే అలానే ఉంచుకోవచ్చు. అలానే ఉంచడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఓన్లీ కీబోర్డ్కి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూడాలనుకుంటే అప్పుడు ఏమవుతుందో చూడండి. నేను కీబోర్డ్ సెలెక్ట్ చేస్తాను, చూడండి కీబోర్డ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ కీబోర్డ్ తప్ప మిగతా ప్రోడక్ట్స్కి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూపిస్తుంది. ఎందుకంటే ఈ మల్టీ సెలెక్ట్ ఆప్షన్ని ఎప్పుడు అనేబుల్ చేసుకోవాలంటే మనం ఆ స్లైసర్ విండోలో ఏదో ఒక బటన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏదో ఒక ఆప్షన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే ఈ మల్టీ సెలెక్ట్ ఆప్షన్ని అనేబుల్ చేసుకోవాలి. అప్పుడే మనకి డేటా అనేది కరెక్ట్గా ఫిల్టర్ అవుతుంది. చూడండి ఫిల్టర్ అనేది క్లియర్ చేసి చూపిస్తాను. దీన్ని కూడా డిసేబుల్ చేసి ఇప్పుడు ఫస్ట్ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఎస్ఎంపిఎస్ సెలెక్ట్ చేశాను, దానికి సంబంధించిన డేటాని ఫిల్టర్ కనిపిస్తుంది. ఇప్పుడు అనేబుల్ చేసుకోండి మల్టీ సెలెక్ట్. ఇప్పుడు ఏ ప్రోడక్ట్కి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూడాలనుకున్నారో ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఎస్ఎంపిఎస్ సెలెక్ట్ చేసాం కదా, కీబోర్డ్ కూడా సెలెక్ట్ చేస్తాను. చూడండి ఇప్పుడు మనకి కరెక్ట్గా ఫిల్టర్ చేసి చూపిస్తుంది. ఇలా మనం ఈ మల్టీ సెలెక్ట్ ఆప్షన్ని ఇలా అనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ ఫిల్టర్పై క్లిక్ చేయండి. ఇలా మనం ఎక్సెల్లో స్లైసెస్ని యూజ్ చేసి మన దగ్గర ఉన్న డేటాని ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా అంటే ఈ స్లైసెస్ అనేవి ఎటువంటి డేటాని
ఫిల్టర్ చేస్తాయి అంటే ఓన్లీ టేబుల్ ఫార్మేట్లో ఉన్న డేటా రేంజ్ని మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. ఓన్లీ టేబుల్ ఫార్మేట్లో ఉన్న డేటా రేంజ్ పైనే స్లైసర్ అనేది అప్లై అవుతుంది అండ్ ఆ డేటాను మాత్రమే ఫిల్టర్ అనేది చేస్తుంది. ఇప్పుడు మనం స్లైసర్ని యూజ్ చేసి డేటాని అంటే టేబుల్ ఫార్మేట్లో ఉన్న డేటాని ఫిల్టర్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు స్లైసర్ని యూజ్ చేసి పైవట్ టేబుల్ డేటాని ఫిల్టర్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. కాబట్టి ఇక్కడ ఈ డేటాపై పైవట్ టేబుల్ అనేది ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ పైవట్ టేబుల్పై క్లిక్ చేయండి. మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ టేబుల్ రేంజ్లో మనకి డేటా అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. ఎందుకంటే మన డేటా అనేది టేబుల్ ఫార్మేట్లో ఉంది కాబట్టి డేటా అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం పైవట్ టేబుల్ అనేది ఎక్కడ ఇన్సర్ట్ చేసామో అంటే ఎక్కడ క్రియేట్ చేసామో ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి న్యూ వర్క్ షీట్లో క్రియేట్ చేస్తారా లేదా ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్లో క్రియేట్ చేస్తారా. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అంటే ఇదే వర్క్ షీట్. ఇక్కడ నేనైతే న్యూ వర్క్ షీటే తీసుకుంటాను. న్యూ వర్క్ షీట్ సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయగానే మనకి పైవట్ టేబుల్ అనేది న్యూ వర్క్ షీట్లో క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ మనకి పైవట్ టేబుల్ 1 అని కనిపిస్తుందిగా, ఇది పైవట్ టేబుల్ లేఅవుట్. ఇక్కడ మనకి పైవట్ టేబుల్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ పైవట్ టేబుల్ ఫీల్డ్స్ విండో అనేది ఇలా డౌన్లోకి వచ్చేసింది. దీన్ని కొంచెం ఎన్లార్జ్ చేసి ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను. ఇది పైవట్ టేబుల్ ఫీల్డ్స్ విండో. ఈ విండోలో మన డేటాలో ఏ కాలం డేటా అవుతుందో ఆ కాలం డేటా అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలానే ఇక్కడ మనకి 4 బ్లాక్స్ ఉన్నాయి చూడండి. ఫిల్టర్స్, కాలమ్స్, రోస్, వాల్యూస్. ఈ 4 బ్లాక్స్లో ఇక్కడ ఉన్న కాలం డేటాలోంచి ఏ కాలం డేటా అనేది ఏ బ్లాక్లో యాడ్ చేస్తాం అనేది మనం చూజ్ చేసుకోవాలి, అంటే మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఎంప్లాయీ నేమ్ తీసుకొచ్చి రోస్లో యాడ్ చేస్తాను. సేల్స్ తీసుకొచ్చి వాల్యూస్లో యాడ్ చేస్తాను. చూడండి మనకి పైవట్ టేబుల్ అనేది క్రియేట్ అయింది. అలానే ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ రోస్లోకి యాడ్ చేస్తాను. ఓకే, రోస్లోకి యాడ్ చేస్తే డౌన్లోకి వెళ్ళిపోయిందిగా. ఓపెన్ చేస్తాను. ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇక్కడ కాలమ్స్లో యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఈ డేటాని ఫిల్టర్ అనేది చేయాలి. ఎలా అంటే సిటీ నేమ్ వైజ్ డేటాని ఫిల్టర్ అనేది చేయాలి. అది కూడా స్లైసర్ని యూజ్ చేసి. ఎలా అంటే పర్టికులర్గా ఒక సిటీలో ఏ ఎంప్లాయ్ ఏ ప్రోడక్ట్స్ని టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన డేటాని ఫిల్టర్ అనేది చేసి చూడాలి. అది కూడా స్లైసర్ ఆప్షన్ని యూజ్ చేసి. ఇక్కడ మనం ఈ పైవట్ టేబుల్ డేటాని స్లైసర్ యూజ్ చేయకుండా కూడా ఫిల్టర్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మనకి సిటీ ఉంది కదా, సిటీని తీసుకొచ్చి ఇక్కడ ఫిల్టర్స్లో యాడ్ చేసి ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్ళి మనకు కావాల్సిన సిటీ నేమ్ని సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేసామంటే ఆ సిటీకి సంబంధించిన డేటా ఫిల్టర్ అయి కనిపిస్తుంది. మళ్ళీ 1 మోర్ సిటీ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ అదే ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన సిటీ నేమ్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయగానే ఆ సిటీకి సంబంధించిన డేటా ఫిల్టర్ అయి కనిపిస్తుంది. ఇలా మనకి ఇంత ప్రాసెస్ అనేది ఉంటుంది. ప్రతిసారి ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన సిటీ నేమ్ని సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయగానే ఫిల్టర్ అనేది అవుతుంది. ఇదంతా అవసరం లేకుండా జస్ట్ ఒక స్లైసర్ని ఇన్సర్ట్ చేసామంటే, అంటే మనం ఏ వాల్యూస్ని బేస్ చేసుకొని డేటాను ఫిల్టర్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ పైన ఒక స్లైసర్ని ఇన్సర్ట్ చేసామంటే అప్పుడు స్లైసర్ని యూజ్ చేసి చాలా ఈజీగా డేటాని ఫిల్టర్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే స్లైసర్ అనేది విజువలైజ్ ఫిల్టర్ కాబట్టి మనం స్లైసర్ని యూజ్ చేసి డేటాని మనకున్న రిక్వైర్మెంట్ బట్టి ఫిల్టర్ అనేది చేసుకోవచ్చు. విజువలైజ్ ఫిల్టర్ అంటే ఇప్పుడు మనం ఏ వాల్యూస్ని బేస్ చేసుకొని డేటాని ఫిల్టర్ చేయాలనుకుంటామో ఆ వాల్యూస్ అనేది మన కళ్ళ ముందే ఉంటాయి స్లైసర్ విండో ద్వారా. కాబట్టి దాన్ని అందుకే విజువలైజ్ ఫిల్టర్ అంటారు. ఇప్పుడు ఈ పైవట్ టేబుల్ డేటాపై మనం స్లైసర్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. స్లైసర్ అనేది ఇక్కడ నుంచి కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ మనకి పైవట్ టేబుల్ అనలైజ్ ఓపెన్ అయింది కదా, ఇందులో ఇక్కడ ఇన్సర్ట్ స్లైసర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా ఇన్సర్ట్ చేయొచ్చు, లేదంటే ఇన్సర్ట్ ట్యాబ్లోంచి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇన్సర్ట్ ట్యాబ్లోంచి ఇన్సర్ట్ చేస్తాను. స్లైసర్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇన్సర్ట్ స్లైసర్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ వాల్యూస్ని బేస్ చేసుకొని డేటాను ఫిల్టర్ చేయాలనుకుంటామో ఆ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. ఇక్కడ నేను సిటీ నేమ్స్ని బేస్ చేసుకొని డేటాని ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సిటీ సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయగానే చూడండి మనకి సిటీ స్లైసర్ అనేది
ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ పైవట్ టేబుల్ ఫీల్డ్స్ విండో అనేది హైడ్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ మనకు స్లైసర్ విండో సెలెక్ట్ అయింది కాబట్టి ఆ విండో హైడ్ అయింది. ఆ విండో కనిపించాలనుకుంటే ఇక్కడ పైవట్ టేబుల్ డేటాలో ఏదో ఒక సెల్ని సెలెక్ట్ చేసుకోండి, కనిపిస్తుంది. ఈ విండో ఎప్పుడు హైడ్ అవుతుందంటే మనం పైవట్ టేబుల్ డేటాలో కాకుండా అవుట్ సైడ్లో ఎక్కడ సెల్ సెలెక్ట్ చేసామంటే అప్పుడు ఆ విండో హైడ్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఈ డేటాని ఫిల్టర్ చేద్దాం. చూడండి, ఇప్పుడు హైదరాబాద్లో ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన డేటాని చూడాలనుకుంటే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ హైదరాబాద్కి సంబంధించిన డేటాని ఫిల్టర్ అయి కనిపిస్తుంది. అలానే తిరుపతి అంటే తిరుపతి చూడండి, విజయవాడ అంటే విజయవాడ చూడండి, గుంటూరు అంటే గుంటూరు చూడండి, వరంగల్ అంటే వరంగల్. అలానే మల్టిపుల్ సిటీ నేమ్స్ అంటే మల్టిపుల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇందాక చూపించాను కదా, మల్టీ సెలెక్ట్ ఆప్షన్ని అనేబుల్ చేసుకోవాలి. మల్టీ సెలెక్ట్ ఆప్షన్ అనేబుల్ చేసుకోండి. ఇప్పుడు ఏ సిటీని సెలెక్ట్ చేస్తారో ఆ సిటీని సెలెక్ట్ చేసుకోండి. వరంగల్ సెలెక్ట్ చేసాం కదా, హైదరాబాద్ చూడండి, వరంగల్ హైదరాబాద్. అలానే తిరుపతి చూడండి, వరంగల్ హైదరాబాద్ తిరుపతిలో ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్స్ని టోటల్ ఎంత సేల్ చేశారో దానికి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూపిస్తుంది. ఇలా మనం స్లైసర్ని యూజ్ చేసి పైవట్ టేబుల్ డేటాని ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే మనకున్న రిక్వైర్మెంట్ బట్టి పైవట్ టేబుల్ డేటాని ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు, అది కూడా స్లైసర్ని యూజ్ చేసి. ఇప్పుడు అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ ఫిల్టర్పై క్లిక్ చేయండి, క్లియర్ అవుతుంది. అలానే మల్టీ సెలెక్ట్ కూడా డిజేబుల్ చేస్తాను. ఇప్పుడు మనం స్లైసర్ని యూజ్ చేసి పైవట్ టేబుల్ డేటాని ఫిల్టర్ ఎలా చేయాలో చూసాం కదా, నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ డేటాపై చార్ట్ ఇన్సర్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి చార్ట్స్ గ్రూప్లో ఒక చార్ట్ ఇన్సర్ట్ చేస్తాను. ఏ చార్ట్ అంటే కాలమ్ చార్ట్ ఇన్సర్ట్ చేస్తాను. కాలమ్ చార్ట్లో ఓకే 2D కాలమ్ తీసుకుంటాను. చూడండి, చార్ట్ అనేది ఇన్సర్ట్ అయింది. అండ్ ఈ చార్ట్లో మనకి ఇక్కడ సమ్ ఆఫ్ వాల్యూస్ సిటీ ప్రోడక్ట్ నేమ్ అని లెజెండ్ కీస్ యాడ్ అయ్యాయి. వీటిని రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేయాలంటే దానిపై రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ మనకు సమ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో హైడ్ ఆల్ ఫీల్డ్ బటన్స్ ఆన్ చార్ట్ ఆప్షన్పై క్లిక్ చేయండి, హైడ్ అవుతాయి. అలానే లెఫ్ట్ సైడ్లో ఈ వాల్యూస్ని కూడా తీసేస్తాను, అవసరం లేదు నాకు. అలానే ఈ చార్ట్లో ఈ గ్రిడ్ లైన్స్ కూడా అవసరం లేదు, తీసేస్తాను. ఎలా అంటే ఇక్కడ ఈ డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళండి, యాడ్ చార్ట్ ఎలిమెంట్లో గ్రిడ్ లైన్స్ వద్దు కదా, గ్రిడ్ లైన్స్ ప్రైమరీ మేజర్ హారిజాంటల్ ఉన్నాయి. ఓకే, అలానే చార్ట్లో డేటా లేబుల్స్ యాడ్ చేస్తాను. అవుట్ సైడ్ అండ్ సెలెక్ట్ చేసుకుంటాను. చార్ట్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఇంక్రీజ్ చేసి ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం. ఈ విండోని క్లోజ్ చేద్దాం. పైవట్ టేబుల్ ఫీల్డ్స్ విండోని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసాం కదా పైవట్ టేబుల్ ఫీల్డ్స్ విండోని. మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ పైవట్ టేబుల్ డేటాలో ఒక సెల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైవట్ టేబుల్ అనలైజ్లోకి వెళ్ళి ఇక్కడ ఫీల్డ్ లిస్ట్ ఆప్షన్ కనిపిస్తుందిగా, ఆ ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి పైవట్ టేబుల్ ఫీల్డ్స్ విండో ఓపెన్ అవుతుంది, కనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ విండోని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి ఇక్కడ ఈ స్లైసర్ని ఇక్కడ తీసుకొస్తాను. ఈ చార్ట్ విండోని ఇక్కడ అడ్జస్ట్ చేసి ఈ విండోలో మనకి బటన్స్ సింగిల్ కాలంలో ఉన్నాయి కదా, మల్టిపుల్ కాలమ్స్లోకి చేంజ్ చేస్తాను. స్లైసర్ ట్యాబ్, ఇక్కడ మనకి ఎన్ని బటన్స్ ఉన్నాయి, 1 2 4 5 6 బటన్స్ ఉన్నాయి. ఒకటి 6. ఈ విండోని అడ్జస్ట్ చేస్తాను. ఆ విండో సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేశాను. అంటే హైదరాబాద్లో ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశారో మనకి ఇక్కడ పైవట్ టేబుల్ అనేది ఫిల్టర్ అయింది. అలానే మనం ఇన్సర్ట్ చేసిన చార్ట్ కూడా డైనమిక్గా చేంజ్ అయింది. ఎలా అంటే మనం ఈ చార్ట్ని ఇక్కడున్న పైవట్ టేబుల్ డేటాని బేస్ చేసుకొని క్రియేట్ చేసాం కాబట్టి మనం ఎప్పుడైతే ఇక్కడ ఏదో ఒక సిటీ నేమ్పై క్లిక్ చేస్తామో ఆ సిటీలో ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన డేటా ఫిల్టర్ అవుతుంది పైవట్ టేబుల్లో. అలానే చార్ట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది. చూడండి, తిరుపతి అంటే తిరుపతి చూడండి, విజయవాడ అంటే విజయవాడ చూడండి, వరంగల్ అంటే వరంగల్ చూడండి. మనకి చార్ట్ అనేది డైనమిక్గా ఎలా చేంజ్ అవుతుందో. కరీంనగర్ అంటే కరీంనగర్, గుంటూరు అంటే గుంటూరు, హైదరాబాద్ అంటే హైదరాబాద్. ఇలా మనం ఎక్సెల్లో పైవట్ టేబుల్ డేటాని ఫిల్టర్ చేయడానికి ఇలా స్లైసర్ని యూజ్ చేసి ఇలా సింపుల్ వేలో అంటే ఈజీ వేలో ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎక్సెల్లో స్లైసెస్ అనేవి కంప్లీట్గా ఇలా యూజ్ అవుతాయి.
అంటే ఇలా వర్క్ చేస్తాయి. ఫ్రెండ్స్, ఎక్సెల్ ఇన్సర్ట్ ట్యాబ్లో ఫిల్టర్స్ గ్రూప్లో ఉండే స్లైసర్ అంటే ఏంటి, స్లైసర్ ఆప్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది చూశారుగా, అంటే నేర్చుకున్నారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.